యువజన సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగే మహాసభలను విజయవంతం చేద్దాం. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీకాకుళంలో జరిగే అఖిల భారత సమాఖ్య 22వ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ఏఐవైఎఫ్ కార్యకర్తలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే వికేంద్రీకరణ శరణ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ విశాఖ ఉక్కు పరిశ్రమను సైతం ప్రైవేటీకరణ చేయడం ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని మరియు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి విశాఖ ఉక్కు, కడప ఉక్కు పరిశ్రమలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన అన్నారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కావడంతో ఉపాధి కోసం ఎన్నో పరిశ్రమలు నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శ్రీకాకుళంలో ఫిబ్రవరి 6, 7, 8, 9వ తేదీలలో నిర్వహించనున్న 22వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని, వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలు ఉపయోగపడతాం భావిస్తా ఉన్నాం. మన అత్యధికంగా వెనుకబడినటువంటి రాయలసీమలో పరిశ్రమలు లేక యువత ఈరోజు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 మార్లు చేశారు. కానీ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం నిధులు కూటమి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ నిధులు విడుదల కాకపోవడంతో అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. గతంలో ఏమన్నారు కూటమి నేతలు, మేము అధికారం వచ్చిన వెంటనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, కడపలు ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీ పైన ఇంతవరకు 12, 13 ఈరోజు క్యాబినెట్ మీటింగ్లు జరిగాయి కానీ దానిపైన చర్చించలేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామంటే ఈరోజు దానిపైన స్పందించడం లేదు. అంటే ఈరోజు లాభాల్లో వస్తున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు విడుదల కావడం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో నుండి ప్రజలను మోసం చేస్తున్నారని సందర్భం చేస్తున్నాం. మోడీ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయంటే, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన 11 ఏళ్ళు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు కావాలా, కానీ 20 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కాలేరు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తారు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కంపెనీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు ఉద్యోగాల కల్పన ఏ విధంగా కల్పిస్తాం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసం ఈరోజు రోజు రోజుకి ప్రైవేటీకరణ పెరుగుతుంది. ప్రభుత్వ రాయితీలతో మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగ సమస్యలు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది సరైన డిమాండ్. చాలామంది ప్రైవేట్ రంగంలో ఎట్లా డిమాండ్ రిజర్వేషన్ ఇస్తారని కొన్ని అనుమానాలు ఉండొచ్చు. కానీ ప్రభుత్వంతో అనేక రాయితీలు తీసుకొని ఈరోజు వాళ్ళు లాభాల్లో ఉంటున్న సమస్యలు ప్రజలకు సంబంధించిన అంశాలతో ఉన్నట్టు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం. అదొకటి. మన రాష్ట్రంలో ఈరోజు అనేక సమస్యలతో యువత ఈరోజు ఉపాధి లేక తీవ్రంగా వలసలు వెళ్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, గతంలో హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్. హైదరాబాద్ అప్పుడు 23 జిల్లాల వాళ్ళు నిరుద్యోగులు అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో హైదరాబాద్ సెక్రటరియట్లో అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ నూతన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ చేయమంటున్నాం. ఫ్రీ జోన్ చేయడం ద్వారా రాష్ట్ర సంస్థలు అక్కడ ఉద్యోగాల్లో 26 జిల్లాల నుండి నిరుద్యోగులకు అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర రాజధాని అనేది 26 జిల్లాలకు సంబంధించి కాబట్టి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులన్నీ అక్కడే వస్తున్న నేపథ్యంలో ఫ్రీ జోన్ చేయడం ద్వారా అందరికి కూడా అవకాశాలు ఉంటాయని కోరుతా ఉన్నాం. ఈరోజు అత్యధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలో కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగత ఉపాధి కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగత వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి, వాటితో పాటు మన నంద్యాలలో ఉన్నటువంటి స్థానికంగా మూతపడిన పరిశ్రమలను విడుదల చేసి నిరుద్యోగ ఉపాధి కల్పించాలి. కొత్త పరిశ్రమలను తీసుకొని వచ్చి స్థానికులకి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వము ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. వాటితో పాటు మనం గమనించాలి, ఈ రాష్ట్రంలో
ఇంతకు ముందు ఒక గతంలో ఉండే ప్రభుత్వంలో 2-3 ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒకరికి వన్ ఆఫ్ ది మ్యాన్ గా ఇప్పుడు 2 సీఎంలుగా ఉన్నట్టుగా పరిపాలన సాగుతున్నది. వీళ్ళు కూడా జిల్లాల విభజన మారే పరంగానే 13 జిల్లాలు ఒకరు 13 జిల్లాలు ఒకరు విభజన చేసుకొని నిరుద్యోగత లేకుండా చేసే విధంగా వీళ్ళు మన నిరుద్యోగతకు ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగాలు అవకాశం కల్పించే విధంగా వీళ్ళు పరిపాలన సాగిస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం, ప్రతి ఇంట్లో కూడా కలెక్టర్ను డాక్టర్ను చూసే విధంగా మేము పరిపాలన చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అని ప్రవేశపెట్టి ఇంతవరకు కూడా మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు పక్షాన కానీ విద్యార్థులకు కూడా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు కూడా ఇంతవరకు నిధులు కేటాయించకుండా ఉండేటువంటి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించకుండా మన రాష్ట్రంలో 2,50,000 నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది కూడా చాలా బాధాకర విషయం. వాటితో పాటు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఈ పద్ధతికి కూడా దశల వారీగా వేస్తున్నామని చెప్పేసి ఈవెంట్స్ లో కూడా రకరకాల డేట్లు కేటాయిస్తూ ఈ రోజు కూడా ప్రజలకు ఆందోళనకు గురయ్యే విధంగా కూడా తయారవుతుంది. కాబట్టి తక్షణమే మీరైతే ఏం చెప్పారో తూచా తప్పకుండా ఈ సూపర్ 6ను అమలు చేసేదానికి మీరు కృషి చేయాలి. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలిసొచ్చి విద్యార్థి యువజన ప్రజా సంఘాలను నిరుద్యోగులందరూ కలుపుకొని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతాం. వాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని తెలియజేస్తున్నాను. నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.